శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే అండి స్వామివారి మనం భీమఖండంలో గల స్వామివారికి చక్కగా మనం 108 లింగాల్లో భాగంగా అనేకమైనటువంటి లింగాలని మనం ఇప్పుడు దాకా కూడా చూడడం జరిగింది. ఈ ఊరు పేరు మసకపల్లి. ఈ మసకపల్లికి మనకి డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయండి. మనకి బ్రహ్మపురి బస్సు అని మనకి మసకపల్లి వెళ్తుంది. అలాగే మసకపల్లికి కూడా చాలా బస్సులు అయితే సౌకర్యాలు ఉన్నాయి. మనకి ద్రాక్షార్ నుంచి కూడా చక్కగా ఉన్నాయండి. ఆ బస్సు ఎక్కినట్లయితే మనం లేదా సొంత వెహికల్ ఏర్పాటు చేసుకున్నా మనం ఈ మసకపల్లికి అయితే మనం ఇందాక చెప్పుకున్నాం. ఎలాగా అంటే 2 రూట్లు అయితే ఉంటాయి. మనం ఇలాగా దంగేరు మీదుగా ఒక రూట్లో రావచ్చు, లేకపోతే మనం బాలాంతరం నుంచి పేకేరు బ్రహ్మపురి ఇలాగా మనం రూట్లో వెళ్ళినట్లయితే ఇక మసకపల్లి అనేది తగులుతుంది. ఈ మసకపల్లిలో ఏ నక్షత్రం అంటే అండి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం. ఈ స్వామివారి పేరు పార్వతీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు. చాలా చక్కనైనటువంటిది. ఈ పక్కనే మనకి గోదావరి అండి, చాలా పెద్ద గోదావరి, గౌతమి తీరం ఇదంతా కూడా. ఈ తీరంలో అనేకమైనటువంటి ఈ యొక్క తపస్సు అది కూడా చాలామంది మహర్షులు ఆచరించేవారు. ఈ యొక్క లింగాన్ని కూడా సందర్శన చేసి ఈ యొక్క లింగానికి ఎంతోమంది మహర్షులు కూడా అభిషేకం చేసినటువంటి చరిత్ర ఉన్నది. అంతేకాకుండా దీని ఎదురుకుండా కూడా మనకి ఒక మంచి తటాకం అయితే ఉందండి. ఆ తటాకంలో ఎప్పుడూ కూడా తామర పువ్వులు అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మనకి ఈ యొక్క దేవాలయం ముఖ్యంగా ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ఈ మధ్యకాలంలో చాలా పాతపడిపోయి ఇదంతా కూడా కొత్తగా పునర్నిర్మాణం అది జరిగి ఈ మధ్య కొత్తగా ప్రతిష్ఠ అయితే అయింది. ఈ దేవాలయానికి అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతోంది. మరి ప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి మనం ఈవేళ చక్కగా స్వామివారికి ఈ అభిషేకం అది చేసుకోవడం, అభిషేకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఈవేళ. అందువల్లే మనమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. వచ్చి చక్కగా ఈ స్వామివారిని ఎంతో అద్భుతంగా మనం లోపలికి వెళ్ళి సేవ చేసుకుని ఇక్కడ స్వామివారి మీద చెంబు నీళ్లు పోసుకుని అలాగే దళాలు మారేడు దళాలు అది కూడా పత్రి పూజ చేసుకుని మనం దర్శనం చేసుకోవడం అయితే అయింది. చూడండి, మనకి నిర్మాణంలో ఉన్నటువంటి దేవస్థానం మనం చూసినట్లయితే ఎదురుగా ధ్వజం ఇవన్నీ కూడా ప్రతిష్ఠ అయిపోయాయండి. శిఖరం దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతిష్ఠ అయ్యాయి. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి, నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ స్వామివారికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అయితే నమస్కారం చేసుకోండి. ఇక్కడ 2 అమ్మవార్లండి, పార్వతీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు. చాలా పురాతనమైనటువంటి లింగం అండి ఇదంతా కూడా. మరి అందువల్లే ఎవరైనా సరే ప్రత్యక్షంగా వెళ్ళి చూడగలిగిన వారు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా చూసి దండం పెట్టుకోండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ యొక్క స్వామిని కూడా ఒక్కసారి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నంత మాత్రానే వివాహ దోషాలు, సంతాన దోషాలన్నీ కూడా తొలగిపోయి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారన్నమాట. అటువంటి లింగం మనకి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని చూడండి. ఇప్పుడు పార్వతి అలాగే 2 అమ్మవార్లు చెప్పుకున్నాం. మనకి చక్కగా ఇద్దరిని కూడా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. పార్వతీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారు. నమస్కారం చేసుకోండి. మరి ఇటువంటి వెళ్ళి చూసేటువంటి వారు ఉంటే తప్పకుండా ఈ యొక్క నక్షత్రపాద లింగాన్ని అయితే ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు మన వీడియోలో చూసి దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. హరి ఓం తత్సతు.